విశ్వద భరతనాట్యం చేస్తుంది. ఈ సభలో ఎవరైనా ఈమెను ఓడిస్తే 1016 వరహాలు వాళ్ళకి నేను బహుమానంగా ఇస్తాను అని చెప్పేసి వీళ్ళు ప్రోగ్రాం స్టార్ట్ చేస్తూ ఉంటారు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత ఒక్కరోజు మీ ఊటి వాళ్ళు వీళ్ళకి ప్రోగ్రాం ఇచ్చారు, విశ్వదాకి వాళ్ళ తల్లికి. ఆ రోజు కూడా వచ్చి ఇదే మాదిరిగా చెప్పేసి స్టార్ట్ చేసింది. ఆ రోజు వేమన కూడా అక్కడ ఇచ్చాడు. వస్తే సరే ప్రోగ్రాం నడిచింది. లాస్ట్ ఇంక 10 నిమిషాల్లో ప్రోగ్రాం ముగుస్తుంది అనేటప్పుడు వాళ్ళ తల్లి చెప్పింది, ఈరోజు ప్రోగ్రాము ఇంకా 10 నిమిషాల్లో ముగుస్తుంది. అప్పుడు వేమన చేయి ఎత్తాడు. విశ్వద వాళ్ళ తల్లి అడుగుతుంది, ఏమనైనా వేమన చేయెత్తే సరే పాడినాయన అంట. వేమన పాట పాడుతుంటే ఆమె భరతనాట్యం చేస్తుంటుంది. భరతనాట్యం చేసి చేసి కింద పడిపోతుంది, అంటే ఓడిపోయా అని అర్థం. అప్పుడు వాళ్ళ తల్లి చెప్పిన మాట ప్రకారము స్టేజ్ పైనకి వచ్చి, నాయన ఇన్ని సంవత్సరాలకు మా పాపను ఓడించింది నువ్వే, నేను చెప్పిన మాట ప్రకారము 1016 వరహాలు నీకు బహుమానంగా ఇస్తాను అనేసి వేమనకి ఇస్తుంది. ఆయన 5 నిమిషాలు తన చేతిలో ఉంచుకొని ఆ 1016 వరహాలని తిప్పి విశ్వదాకి ఇస్తాడు. అప్పుడు వాళ్ళ తల్లి అడుగుతుంది, బహుమానంగా ఇచ్చిన దాన్ని ఎవరు ఇచ్చేలే కదా, నువ్వెందుకు తిప్పి మా పాపకి ఇచ్చావు? అప్పుడు ఏమని చెప్తాడు, భరతనాట్యం అందరూ నేర్చుకోవడానికి కాదు, మీ పాపల సరస్వతి అనే విద్య ఉంది, నా పాటకు భరతనాట్యం చేయకపోయిండొచ్చు, అందుకని ఆ సరస్వతి అనే విద్య ఉండేదానికే నేను తిప్పించినాను. అప్పుడు వాళ్ళ తల్లి చెప్తుంది, బహుమానంగా ఇచ్చిన దాన్ని ఎవరు ఇచ్చేలే, నువ్వు గొప్ప మహానుభావుడని అతన్ని పొగుడుతుంది. పొగిడిన తర్వాత ఆ రోజు ప్రోగ్రాం ముగిసింది. దానికి ముందు విశ్వద వేరే గురువు దగ్గర విద్య నేర్చుకుని ఉండేది. ఆ రోజున ఇంకా వేమనను గురువుగా చేసుకుంది. ఎక్కడన్నా భరతనాట్యానికి పోతే వేమనను తోడుకుపోయేది, ఆయన పాద పూజ చేసేది, తర్వాత భరతనాట్యం చేస్తుంది. ఆ రోజున ఇంకా వాళ్ళిద్దరి కలయిక జరిగింది. వీళ్ళన్నొచ్చి అనవేమారెడ్డి, కొండవీటి రాజు, వీళ్ళ వదిన పేరు వచ్చి నరసమ్మ. కలయిక జరిగిన తర్వాత వీళ్ళింట్లోని బంగారు డబ్బంతా ఆమె పెట్టేశాడు. అప్పుడు వాళ్ళ అన్న అనవేమారెడ్డి చెప్తాడు వేమనికి, నాయన మనం రెడ్డి రాజులు, వాళ్ళు జీవనోపాయానికి భరతనాట్యం నేర్పించింటే వాళ్ళ ఇంటికి పోతావు కదా, మన ఇంట్లోని బంగారు డబ్బంతా పెట్టేశావు, ఇది మనకు మర్యాద ఇచ్చేలే, నీకు కావాలంటే నేను పెళ్లి చేస్తాను, నువ్వు వాళ్ళ ఇంటికి పోవద్దు ఉంటాడు. ఇనేలే వాళ్ళ వదిన కూడా చెప్తుంది, ఇనేలేదు నరసమ్మ, ఊరిలోని పెద్దోళ్ళు చెప్తారు, ఇనేలే. ఇంతటికీ కారణము అతని యవ్వనము. అయితే ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత విశ్వద వాళ్ళ తల్లి విశ్వదాకు చెప్తుంది, వేమనకి చెప్పు వాళ్ళ వదిన ముక్కలో ఉండే ముక్కర తీసుకురమ్మని, నీ పుట్టినరోజు జరుపుకుందాము. అప్పుడు విశ్వద చెప్తుంది, నేను చెప్పను, ఆయన గొప్ప మహానుభావుడు అనేసింది వాళ్ళ తల్లికి. అప్పుడు వాళ్ళ తల్లి చెప్తుంది, నీకు డబ్బు విలువ తెలియదు, మన జీవనోపాయానికి నేను భరతనాట్యం నీకు నేర్పిస్తుంది, ఇప్పుడు నేను చెప్పుకుంటే చెప్పు, విడిచిపెట్టే, నీకు తెలియదు, నీతో డబ్బు లేదంటే ఎవరు మర్యాద ఇవ్వరు, నేనే చెప్తానని వేమనకు నేరగా చెప్తుంది. ఆయన మీ వదని ముక్కులో ఉండే ముక్కరు తీసుకొని రా, మా పాపకు పుట్టినరోజు జరుపుకుందామని. అప్పుడు వేమన యోచన చేస్తాడు, ఇంట్లోని బంగారు డబ్బంతా పెట్టేసినాను, మా అన్న మా వదిన ఊరిలోని పెద్దోళ్ళు చెప్పి నేను ఇన్లే, మళ్ళీ నేను పోయి మా వదిన ముక్కరు అడిగితే ఇస్తుందా? ఇవ్వదు. తెచ్చేళ్ళదుంటే వాళ్ళ ఇంటికి పోయే కయ్యాలి, తెస్తానంటే మా వదినీకపోతే అని చెప్పేది. ఇంతటికి కారణము యవ్వనము. ఇస్తానని చెప్పేసి వచ్చేసి ఇంటికి వచ్చి వాళ్ళ వదిన అడుగుతాడు, అమ్మా నీ ముక్కులోని ముక్కరు కావాలి. కానీ వేమన వాళ్ళ తల్లికి ఇంకా ఎక్కువగా వాళ్ళ వదినే ఆయన్ని సాకిండింది, పెంచింది. అప్పుడు ఆమె చెప్తుంది, ఏమనైనా నువ్వు పిచ్చోడా, మన ఇంట్లో డబ్బు బంగారంతా పెట్టేసి మీ అన్న చెప్పిన మాట వినలే, నేను చెప్పిన మాట వినలే, పెద్దోళ్ళు మాట మళ్ళీ నా ముక్కరు కూడా కావాలని వచ్చినావా, నువ్వు మారవా అంట. లేదు నాకు కావాలా అంట. అప్పుడు ఆమె చెప్తుంది, నువ్వు ఎవరికి ఇస్తావని కూడా నాకు తెలుసు, నేను చెప్పే పద్ధతిలో ఆమెకి ఇస్తానంటే ఈ ముక్కరు ఇస్తా, లేకపోతే ఇవ్వను. సరే చెప్పమ్మా అలాగే ఇస్తాను. అప్పుడు ఆమె చెప్తుంది,
ఈ ముక్కర్ని తీసుకొని పోయి మీ శయనించే గృహములో పూకో. ఎవరికి ఇస్తావో ఆమెకి చెప్పు. మొదట స్నానం చేసి రావాలి. రెండోది సూర్య నమస్కారం చేయాలి. తర్వాత నీకు 7 అడుగుల దూరములో ఆమె నిలబడాలి. నిలబడిన తర్వాత ఆమె నగ్న స్త్రీ కావాలి. నగ్న స్త్రీ అయిన తర్వాత 7 అడుగులు నడుచుకుంటూ నీ ముందరుస్తుంది. ముందరొచ్చినప్పుడు ఆమె చేయి చాపినప్పుడు ఆమె చేతిలో పెట్టేయి ఈ ముక్కని. ఇది పద్ధతి. ఈ పద్ధతిలో ఇస్తానంటే నేను ఇస్తా, లేకపోతే ఇవ్వని ఉంటుంది. అప్పుడు ఈయన చెప్తాడు, ఈ పద్ధతిలో ఆమె తీసుకొని కాకపోతే ఏం చేసేది అని ఆలోచన చేసి ఇస్తాననేసి వాళ్ళ వదన వెనుక ఉంది. ఇతని ఇలాగైనా మార్చాలా, ఈయన ఇంతవరకు చెప్పిందిలే. ఆమె ఒక కులస్త్రీ అయితే నేను చెప్పిన పద్ధతిలో తీసుకొనేలే. ఒక వేశ్య అయితే తీసుకుంటుంది. అప్పుడైనా ఈయన మారుతాడేమో అనేసి చెప్పి పంపిస్తాడు. సరే అనేసి పోతాడు. పోయి ఆమె చెప్తాడు విశ్వదాకి, మా వదిన ఒక పద్ధతి చెప్పింది, ఆ పద్ధతిలో నువ్వు ఈ ముక్కను తీసుకోవాలి. సరే చెప్పండి, నాకు ఇష్టం ఉంటే తీసుకుంటా, లేకపోతే లేదు. అప్పుడు ఈయన చెప్పిందంతా, వాళ్ళు వదిన చెప్పిందంతా చెప్తాడు. అప్పుడు ఆమె చెప్తుంది, మీ వదిన కూడా ఒక స్త్రీనే, నేను ఒక స్త్రీని. మీ వదిన నన్ను స్టేజ్ పైన 10 మంది పబ్లిక్లో తీసుకోమంటే నేను తీసుకుంటా ఉంటాను. మన శయనించే గృహంలో ఇమ్మని చెప్పింది, తీసుకుంటాను. మన ఇద్దరు కలయిక జరిగిన తర్వాత ఈ ప్రపంచానికే తెలిసింది, ఇదేం కొత్త కాదు కదా, తీసుకుంటానులే. సరే అనేసింది. ఈయన పోతాడు. మీరు పోతులూరు వీరబ్రహ్మం గారి సినిమా ఎన్టీఆర్ చేశారు చూశారా? దాంట్లో ఈ ముక్కరిచ్చే పద్ధతి చూపించాడు. ఎలా ఇమ్మని చెప్పినాడు, ఏ పద్ధతిలో చెప్పండి. అంత ఐడియా లేదు. దాంట్లో ఆయన చూపించింది సూర్య నమస్కారం చేసిన తర్వాత తాను నగ్న స్త్రీ కావాలి. 2 కాళ్ళ నడంతరము తన చేతిని వెనకాల చాపాలి. ఈయన వేమన వెనుక నిలబడి ఉంటాడు. 2 కాళ్ళ నడంతరం చేయి చాపినప్పుడు ఆ చేతిలో ముక్కలు పెట్టుకుని దాంట్లో చూపించాడు, ఆ పద్ధతిలో ఇమ్మని. సరే ఈయన పోతే ఇచ్చిన్నాడు. ఆమె చేతిలో ముక్కలు పెట్టినాడు. పెట్టిన తక్షణమే, అమ్మా ఈరోజు ఇంకా నువ్వు తల్లి, నేను బిడ్డ, ఇక రాను. ఇంతవరకు ఏమి నడిచిందో మర్చిపో. నీ నగ్న శరీరం చూసి నా జీవితం నేను విరక్తి చెందిపోతుంది ఈరోజు, ఇక రాను నేను అనేసి విశ్వదాకి చెప్పేసి వచ్చేస్తాడు. అదే లాస్ట్. విశ్వద వాళ్ళ ఇంటికి పోయింది. నేరుగా వస్తాడు, తన వదిన దగ్గరికి పోతాడు. అప్పుడు వదిన అడిగింది, ఏమైనా ఇచ్చొచ్చినావా? నిజముగా చెప్పు, ఆమె నగ్నస్త్రీ అయి వచ్చి ముక్కరు తీసుకున్నా నేను చెప్పిన పద్ధతి? అవునమ్మా, తీసుకో. ఆమె నగ్న శరీరం చూసినప్పుడు నీకేమి నీ మనసుకు రాలేదా? అప్పుడు చెప్తాడమ్మా, 2 చేతులు జోడించి ఆమె నగ్న శరీరం నేను చూసినప్పుడు నా జీవితంపై నేను విరక్తి చెందిపోతుంది, ఇక రాను అని నేను 2 చేతులు ఎత్తి ముక్కి వచ్చేసి. ఇప్పుడు వదని చెప్తుంది, నాయన నువ్వు నాకు శత్రువు కాదు, ఇలాగైనా నువ్వు మారుతావేమో, అప్పుడైనా నువ్వు తెలుసుకుంటావేమో. మీ అన్న నేను పెద్దోళ్ళు చెప్పినప్పుడు ఏం లేదు అని చెప్పిన అన్నయ్య, ఇందుకే నేను చెప్పింది, ఈరోజు నీకు నువ్వు ఆటోమేటిక్గా మారిపోతావు అనేసి చెప్పేసి విడిచిపెట్టేస్తారు. ఇలా కొన్ని రోజులు జరిగిన తర్వాత విశ్వదాది అక్కడికి స్టాప్ చేస్తాను. అభిరామ అని ఉంది కదా, అభిరామ ఎవరు అతని పూర్తి పేరేమి తెలిసిన సార్ మీకు? ఆయన పూర్తి పేరు వచ్చి అభిరామాచారి. వీళ్ళన్న ఆస్థానంలో బంగారు నగలు చేసి ఇచ్చేటువంటి ఆచార్య అభిరామ. ఇలా ఉంటే వేమన ఒక గ్రంథంలో చదివినాడట, కొన్ని మూలికలు వేసి వేడి చేస్తే బంగారు తయారు చేయొచ్చు. అది చదివిన తర్వాత నా జీవితంలో నేను బంగారు తయారు చేయాలా అనేసి ఆ మూలికలు నేను వెతుకుతూ ఉంటే ఒకరోజు తన ఊరు బయటికి పోతాడు. పోయేటప్పుడు అదే త్రోవలోనే అభిరాముడు కూడా పోతూ ఉంటాడు. చూసేసి ఏమి ఈయన మా అన్న ఆ స్థానంలో ఉండేటువంటి వాడు కదా, ఈ త్రోవలో పోతున్నాడు అనేసి ఆయన ముందు ఈయన వెనుక పోతారు. పోతే ఆయన ఊరు బయటికి పోతే ఒక పెద్ద గుహ ఉంటుంది. ఆ గుహ లోపల ఒక ఆయన కళ్ళు మూసుకుని తపస్సు చేస్తుంటాడు.
సరే ఈయన ముందు అభిరాముడు ముందు వేమన వెనక్కిపోతాడు. ఆయనకు పోయి అభిరాముడు పాదపూజ చేస్తాడు. వేమన చాటను నిలబడ్డాడు, ఇక్కడ ఏం నడుస్తుందో అని. అప్పుడు ఆ తపస్సు చేస్తూ ఉండే అతను చెప్తాడు, రేపు 12 గంటలకు రా నాయన, చిన్నప్పటి నుంచి నా పాదపూజ చేశావు, రేపు నీకు ఆత్మబోధ అనే జ్ఞానం ఇస్తాను అని అభిరామునికి చెప్తాడు. ఆయన పేరే లంబికా శివయోగి, వేమన ఒక గురువు. ముందు ఆయనకి అభిరామునికి గురువుగా ఉండే, కానీ ఇతను ఆ రోజు పోయి చెప్పింది వినుకొని తన వదినకి వచ్చి చెప్తాడు. అప్పుడు వాళ్ళ వదిన చెప్తుంది, నాయన ఇదే నీకు సుసందర్భము, రేపు 12 గంటలకు రమ్మని చెప్పినాడు కదా, నువ్వు పో గుహకి. ఆయన కళ్ళు మూసుకొని తపస్సు చేస్తుంటాడు. వచ్చినావా నాయన అంటాడు. నువ్వు వేరే ఏది చెప్పొద్దు, వచ్చినాను అనేసి వేమనకు చెప్తుంది. నేను అభిరామన్ని ఆ స్థానంలో నా ముక్కరు చేసి ఇచ్చేంత వరకు పోకూడదు అని ఉంచుకుంటా, అప్పుడు ఆయన రాడు, నువ్వు పో అని వేమనకి పంపుతుంది. సరే అనేసి వేమన పోతాడు. పోయి 12 గంటలకు గుహ లోపలికి పోతే ఆయన కళ్ళు మూసుకొని వచ్చినావా నాయన అని అంటాడు. అప్పుడు వేమన చెప్తాడు, వచ్చినాను. కళ్ళు తెరవకుండానే ఆత్మబోధ అనే జ్ఞానం ఇచ్చేసాడు. కళ్ళు తెరిచి చూస్తే వేమన కూర్చున్నాడు. ఏయ్ ఎవరు నాయన, నువ్వెందుకు వచ్చావు? నా పాద పూజ చేసింది చిన్నప్పటి నీకు అభిరాముడు కదా, నువ్వెందుకు వచ్చినావు అంటాడు. అప్పుడు ఈయన చెప్తాడు, స్వామి నాకేమీ తెలియదు, నిన్నటి రోజు ఆయన నీ దగ్గరికి వచ్చినప్పుడు నేను ఆయన వెంబడి వస్తుంది, నేను చాటన ఉంటుంది, ఆయన వచ్చి నీ పాద పూజ చేసింది చూసి మీరు చెప్పింది అనుకొని నేను పోయి మా వదినకి చెప్పింది, మా వదిన నన్ను పంపించాయి, అందుకని నేను వచ్చాను, వేరే ఏమీ నాకు తెలియదు అంటాడు. అప్పుడు చెప్తాడు ఆయన,